ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు గమనించండి. దేవుడు వారిని ఆశీర్వదించారు. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి. సముద్ర చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. తర్వాత 2వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరును పెట్టెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనం చదువుకున్న ఈ భాగంలో దేవుడైనటువంటి యెహోవా, సృష్టికర్త అయిన దేవుడు 28వ వచనం, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి. అంతేకాకుండా ప్రతి జీవిని ఏలుడి అని చెప్పారు. ఇప్పుడు ఈ దినం ఈ సమయంలో ఏలుడి అని దేవుడు మనిషికి చెప్పిన మాటను మనం చూస్తాం. ఏమని చెప్పాడు? సమస్త జీవులను ఏలుడి. ఏలుడు అంటే పరిపాలించడు. మంచిది. మరి 2వ అధ్యాయము 20వ వచనంలో వాటికన్నిటికీ కూడా పేర్లు పెట్టాడు. ఎవరు పేర్లు పెట్టాడు? కాకి కాకి అని పేరు పెట్టింది ఆదామే. పులికి పులి అని పేరు పెట్టింది కూడా ఆదామే. సింహానికి సింహం అని పేరు పెట్టింది కూడా ఆదామే. సమస్త జీవులకు దేవుని ఎదుట పేర్లు పెట్టిన వాడు ఎవరు పెట్టారు? ఆదామే. చాలా మంచిది. మరి ఇలాంటి మానవుడు ఈ భూమిని భూమిలోని సమస్త ప్రాణులను ఏలవలసిన మానవుడు, సమస్తమైన వాటిని లోపరుచుకోవలసిన మానవుడు తాను పరిపాలించే విషయంలో తప్పిపోయి దేవుడి మాటకు అవిధేయుడైపోయి ఏదేను తోటలో నుంచి బయటికి పంపివేయబడినాడు. కాబట్టి మనుష్య కుమారుడు అనగా యేసు ప్రభువు రాజులకు రాజుగా రావాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, సమస్త జీవులను ఏలుడి అని అధికారం పొందినటువంటి మానవుడు ఇప్పుడేం చేస్తున్నాడంటే, సమస్త జీవుల చేత బుద్ధి మాటలు చెప్పించుకుంటున్నాడు. కానీ ఆలోచన చెప్పడానికి కానీ బుద్ధి చెప్పడానికి కానీ ఎవరు లేరని చెప్తూ ఉంటాం. మరి ఆదాము పరిస్థితి ఏంటిది? ఇప్పుడు ఒక పరిపాలకుడుగా, ఒక ఏలికగా ఉండవలసిన ఆదాము లేదంటే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఏదేను తోట నుంచి బయటికి తీసుకురాబడినాడు, శ్రమ పడుతూ ఉన్నాడు, శాపాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. దాని ఫలితం మనుషులందరికీ వచ్చిందా లేదా? వచ్చింది. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు దేవుడు మనుషులకి ఏం చెప్తున్నా అంటే, ఆకాశ పక్షులను చూడుడి అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆకాశ పక్షులను చూడుడి. ఆకాశ పక్షులు ఎందుకు చూడాలి? అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలు లేవు. గరిసెలంటే కానీ దేవుడు వాటికి ఆహారము ఇస్తున్నాడు.
ఏ పూటకు ఆ పూట అంటే ప్రతి సమయములో ప్రతి సందర్భంలో పక్షులు దేవుని మీద ఆధారపడి దేవుని వద్ద ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నాయి. దేవుని మీద ఆధారపడి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. అయితే మానవులమైన మనము పక్షుల కంటే శ్రేష్టమైన వారమా కాదా? శ్రేష్టమైన వారమేనా? పక్షుల కంటే శ్రేష్టమైన వారమే గాని, పక్షుల కంటే జ్ఞానమైన వారమే గాని, పక్షుల కంటే మరి దేవుని చేత అధికముగా ప్రేమించబడిన వారమే గాని, సృష్టిలో దేవుడు అన్నిటికంటే మానవుని ఎక్కువగా ప్రేమించాడు. కానీ పక్షుల చేత బుద్ధి తెచ్చుకోవలసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని చింతించకూడదు. రేపటి దినము రేపటిని గురించి చింతించను అని చెప్పినప్పుడు మరి మనలో ఎవరైనా కానీ మన ఇంట్లో జేబులో రూపాయి లేకుంటే చింతపడకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? రేపటికి కాదు, ఒక 6 నెలలు కావాల్సిన బియ్యము వస్తువులు ఉన్నప్పటికీ ఎక్కపక్కాల ఈ సంవత్సరం వర్షాలు లేవు, కరువులు వచ్చినాయి, కరోనా వచ్చింది, ఏమైపోతామని దిగులు పడేవాడు ఉన్నారు. అనగా దేవుడి మీద నమ్మకం ఉంచడం లేదు. దేవుడు ఇస్తాడు అనేటువంటి మరి అభిప్రాయం కానీ అభ్యాసం కానీ అనుభవం కానీ మానవుడి జీవితంలో ఉండడం లేదు. అదే పక్షుల జీవితంలో దేవుడి వద్ద పొంది తీసుకొని తిని దేవుని మీద ఆధారపడే బతికేటువంటి బ్రతుకు పక్షుల దగ్గర ఉంది. మరి ఈ సమయంలో మన జీవితాల్లో దేవుని వద్ద ఆధారపడుతూ ఉన్నామా? ప్రతి విషయానికి యేసు ప్రభు వద్దకు వచ్చి ఆయన దగ్గర ఆయన ద్వారా మన అవసరాలు తీర్చుకుంటున్నామా అని పక్షులను చూసి మనం గుర్తు తెలుసుకోవాలి. ఇక రెండవ మాట ఏంటంటే, ఎద్దు తన కామందును ఎరుగును. ఎద్దు తన కామందంటే యజమానుడు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వారి దొడ్డిని ఎరుగును. కామందును ఎరుగును, సొంత వారి దొడ్డిని ఎరుగును. కామందు అంటే యజమానుడు. ఈ భూమి మీద మనుషులు నిజమైన దేవుడైనటువంటి యేసుక్రీస్తును ఎరగలేక, తమ రక్షకుణ్ణి, తమ యజమానుని, తమ సృష్టికర్తను గుర్తించలేక ఎవరు దేవుడు, ఎవరు దేవుడు, ఎవరు దేవుడు, ఎవరు దేవుడు అని కలవరపడుతూ ఉన్నారు, సంశయపడుతూ ఉన్నారు. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తే. మా చర్చి మీద ఈ లేఖనం రాసిన యేసుక్రీస్తే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. చూడండి, ఎద్దు తన యజమానుని గుర్తుపడుతుంది, మనిషి గుర్తుపట్టలేకున్నాడు. గుర్తుపడతాడా? గుర్తుపట్టాడు. చూడండి, గాడిద తన సొంత వారి దొడ్డిని తెలుసుకుంది. ఎక్కడ వదిలిపెట్టినా మరి తన దొడ్డి ఏదో, లేదంటే తన నివాసం ఉండవలసిన స్థలం ఏదో దానికి తెలుసు. మరి మానవులు మన నివాసము పరలోకములో ఉన్నది, మన నివాసము నిత్యమైనది. పరలోకమే మన ఇల్లు. భూలోకము శాశ్వతము కాదు. భూలోకంలో మానవుడు యాత్రా జీవితంలో ఉన్నాడు. కానీ మనమందరము కూడా శాశ్వతమైన మన ఇంటికి చేరాలి. మన దొడ్డి పరలోకంలో ఉంది. ఎక్కడుంది? పరలోకంలో ఉంది.
మరి ఈ మాటలు ఎంతమంది గుర్తిస్తున్నారు? వాళ్ళకి తెలియదా? తెలుసా? తెలియకపోయినా దేవుడు ఉదయం మొదలుకొని అస్తమయం వరకు కూడా అనేక యంత్రాల ద్వారా, టీవీల ద్వారా, కరపత్రికల ద్వారా, మైకుల ద్వారా మరి ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోయించున్న సమస్త జనులారా నా వద్దకు రండి అని ఆయన ప్రేమ చేత ఆహ్వానిస్తూ ఉన్నాడు. నా గొర్రెలు నా స్వరము విను అని ఆయన చెప్తూ ఉన్నాడు. కనుక మరి ఈ విధంగా గాడిదకున్న తెలివి కూడా, గాడిద అంటే అర్థమైంది, అది తెలివి లేనిది, అది అణిగి మాలినది, దాని బుద్ధి లేనిది అని అర్థం. కానీ ఇప్పుడు చూస్తే గాడిదకున్న బుద్ధి కూడా మనిషికి ఉండేటారో లేదంటారు. గాడిద తన సొంత వారి దొడ్డి నెరుగును. నిజంగా గాడిదకున్న జ్ఞానం అంటే మన శాశ్వత నివాసము పరలోకమే, మన ఇల్లు పరలోకంలో ఉంది, మనం అక్కడికి చేరుకోవాలి, మన ఇంటికి చేరుకోవాలి అని ఆశపడతాం. మేము సోమవారం బయలుదేరినాం, ఈరోజు ఆదివారం, అనగా వారం రోజులు. ఇప్పుడు మా మనసు ఎలా ఉందంటే ఎప్పుడు మీటింగ్ అయిపోద్దా, ఎప్పుడు బస్ ఎక్కుతామా, ఎప్పుడు ఇంటికి చేరుకుంటామా అనే తొందరగతో ఉంది. కనుక పరలోక విషయంలో కూడా పౌలు అన్నాడు, చావైతే లాభము, అక్కడ ప్రభువుతో నేను ఉంటాను, బ్రతుకుట క్రీస్తు కొరకే. సరే, గాడి ద్వారా ఒక పాఠం నేర్పినాడు, ఎద్దుల ద్వారా ఒక పాఠాన్ని నేర్పినాడు, పక్షుల ద్వారా ఒక పాఠాన్ని నేర్పినాడు. మొన్న మేము వెనుమాక సంఘంలో పక్షిరాజుల గురించి ధ్యానం చేసినాం. పక్షిరాజుల గురించి ధ్యానం చేసిన సందర్భంలో పక్షిరాజులో ఉండే విశేషం ఏంటంటే, పక్షిరాజు ఎత్తైన పర్వత శిఖరములో దేవదారు వారి యొక్క కొసారి కొమ్మలలో అది గూడు కట్టుకుంటుంది. అంటే భద్రమైన స్థలములో, క్షేమకరమైన స్థలములో, శత్రువు ప్రవేశించలేని స్థలములో, వేటగాడు సమీపించలేని స్థలములో, సంపూర్ణమైన క్షేమకరమైన స్థలములో ఈ పక్షిరాజు తన ఇంటి గూడును నిర్మించుకుంటాడు. అయితే ఈ రాత్రి కాల సమయంలో మన గూడు ఎక్కడా? మన గూడు ఈ భూమి మీదనేనా? అబ్బో, మేము 30 లక్షలు పెట్టి కట్టామనుకుంటున్నామేమో. ఇవన్నీ కూడా శిథిలమైపోయేవే. ఈ భూమి మీద కనిపించే ప్రతిదీ కూడా నశించిపోయేదే. ఇందులో శాశ్వతమైనది ఏది లేదు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరు. అంటే సంఘము అంటే యేసు ప్రభు నమ్మిన వారి పాతాళము వారు చేరరు, వారు పరలోక సంబంధులని దాని. సరే, ఇంకా పక్షిరాజు నుంచి ఏం ధ్యానం చేసినామంటే, పక్షిరాజు కఠోరమైన దీక్షతో జీవించి శ్రమ కోర్చి తన నూతన జీవితాన్ని పొందుతుందని ధ్యానం చేసి, ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. అయితే నిన్న కూడా మనం కొన్ని సంగతులు ధ్యానం చేసుకున్నాం. నిన్న మనుషుల్ని దేవుడు పరిపాలకుడుగా ఉంచితే, సమస్త సృష్టిని మానవుడి చేతిలో పెట్టి పరిపాలించమని దేవుడు చెప్తే, వాటికి అన్ని పేర్లు పెట్టినటువంటి మానవుడు వాటి చేత బుద్ధి చెప్పించుకోవాలంటే, బుద్ధి చెప్పించుకోవడమా కాదా? ఇది ఎంత బాధాకరమైన సంగతి. అయితే ఈ సమయంలో నేను మరొక 2 జంతువులను గురించి
మీ మధ్యలోకి తీసుకురావాలనుకుంటున్నాను. ఒకటి క్రూర జంతువు, రెండవది సాధు జంతువు. ఈ రెండు జంతువుల గురించి మీతో మాట్లాడాలి. ఈ చరిత్రలోనికి మనం వెళ్ళక మునుపు కొంత చరిత్రను మనం గమనించాలి. ఇశ్రాయేలీయులకు పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజు ఎవరు? ఇశ్రాయేలీయులను పరిపాలించిన మొట్టమొదటి రాజు సౌలు. తర్వాత రెండవ రాజు ఎవరు? దావీదు. మూడవ రాజు సొలొమోను. తర్వాత సౌలు, దావీదు, సొలొమోను. ఈ ముగ్గురి పరిపాలనా కాలంలో ఇశ్రాయేలీ దేశము 12 గోత్రాల ప్రజలు ఒకే రాజ్యముగా జీవించారు. అంతేనా? సొలొమోను యొక్క పరిపాలన తర్వాత ఇశ్రాయేలీ రాజ్యము 2 భాగాలైపోయింది. వాటినే యూదా రాజ్యమని, ఇశ్రాయేలు రాజ్యమని చెప్పబడింది. ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్ 2 భాగాలుగా విభాగించబడింది. ఒకటి ఆంధ్రప్రదేశ్ అని, ఇంకొకటి తెలంగాణ అని. ఆ విధంగానే విభజించబడింది. ఇది ఎందువలన ఇలా జరిగింది అంటే, సొలొమోను అనేక మంది స్త్రీలను, అన్య స్త్రీలను వివాహం చేసుకొని దేవుని మార్గంలో నుంచి తొలగిపోయి భ్రష్టుడైపోయినందుకు దేవుడు హెచ్చరించినప్పటికీ వినకుండా లోకములో కలిసిపోయిన దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే, ఇది 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో ఉంటుంది. నీ రాజ్యాన్ని నేను తీసివేస్తాను, విభజిస్తాను, నీ కాలంలో కాకుండా నీ కుమారుని కాలంలో దీన్ని చేస్తానని చెప్పాడు. సొలొమోను చనిపోయాడు. సొలొమోను కుమారుడు రెహబాము రాజ్యానికి వచ్చాడు. అంతేకాదు, ఎక్కువ రోజులు పరిపాలించకుండానే మరి వారి మధ్యలో సమస్య వచ్చి, ప్రజల్లో సమస్య వచ్చి రాజ్యము 2 భాగాలైపోయింది. ఒక భాగము యొక్క రాజ్యాన్ని సొలొమోను దాసుడైనటువంటి యెరోబాము పరిపాలన కిందికి వచ్చింది. ఎవరికి వచ్చింది? యెరోబాము. యెరోబాము ఎవరంటే సొలొమోను యొక్క దాసుడు. పని మనిషికి రాజ్యం వచ్చింది. 10 గోత్రాలు వచ్చినాయి. యెరోబాము కింద ఎన్ని వచ్చినాయి? 10 గోత్రాలు వచ్చినాయి. కేవలము దావీదును బట్టి 2 గోత్రాలను దేవుడు రెహబామునకు ఇచ్చినాడు. ఇప్పుడు 2 రాజులు పరిపాలిస్తున్నాడు. ఇశ్రాయేలు రాజ్యాన్ని యెరోబాము పరిపాలిస్తూ ఉన్నాడు. యూదా రాజ్యాన్ని రెహబాము పరిపాలిస్తున్నాడు. యెరోబాము, రెహబాము కొంచెమే తేడా ఉంటారు. అయితే రెహబాము యొక్క పరిపాలనా కాలంలో, యెరోబాము యొక్క పరిపాలనా కాలంలో రాజుకు ఒక దుర్బుద్ధి పుట్టింది. ఏమిటి ఆ దుర్బుద్ధి అంటే, ఇదిగో దావీదు రాజు మహాచక్రవర్తి, ఇదిగో దావీదు రాజు కుమారుడు రెహబాము. దావీదు కుటుంబం అంటే ప్రజలలో అభిమానం ఉంది. దావీదు కుటుంబం మీద ప్రేమ ఉంది ప్రజలకు. దేవుడు నన్ను రాజుగా చేశాడు. కానీ వీరు ఒకవేళ ఎప్పుడైనా కానీ దావీదు కుమారుడైనటువంటి లేదా దావీదు మనవడైనటువంటి రెహబాముకి వెళ్ళిపోతే నా రాజ్యం పోతుందేమో. వాళ్ళు ఎందుకు పోతారు అక్కడికి అంటే, యెరూషలేములో దేవాలయం ఉంది. ఏముంది యెరూషలేములో? యూదులు సంవత్సరానికి 3 సార్లు లేదా ఇశ్రాయేలు సంవత్సరానికి 3 సార్లు
దేవా యెరూషలేముకు వెళ్ళి అక్కడ పండగలు చేసుకొని వస్తారు. కనుక ఇలాగ వెళ్ళినప్పుడు అక్కడ జరిగే పండగల్లో, ఉత్సవాల్లో ఈ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళి, ఇదిగో దావీదు కుమారుడైన రెహబాము యొక్క పరిపాలన చాలా బాగుంది, వీడు పనికి మాలోడు యరొబాము అనే రాజు, వీడు మనకెందుకు అని తిరుగుబాటు చేస్తే, ఇది ఎవరు ఆలోచిస్తున్నారంటే రాజు ఆలోచిస్తున్నాడు, ప్రజలు ఆలోచించారు. ప్రజలు అనుకోలే. యరొబాముకు రాజ్యాన్ని ఇచ్చింది దేవుడే. ఎవరి వల్ల వచ్చింది? దేవుడి వల్లే వచ్చింది. కానీ దీన్ని కాపాడుకోవాలని ప్రణాళిక వేసి బేతేలులోను దానులోను 2 దూడ విగ్రహాలు చేయించాడు. ఏం చేయించాడు? దూడ విగ్రహాలు. దూడ విగ్రహాలు అంటే వాస్తవికంగా వాళ్ళు కోపం పుట్టాలి వాళ్ళకు. ఎందుకంటే అరణ్యంలో ఉన్నప్పుడు అహరోను ఒక దూడ విగ్రహాన్ని చేసినప్పుడు దేవుని కోపం దిగి వచ్చినప్పుడు 3000 మంది అరణ్యంలో హతులైపోయినారు కదా. కానీ దూడ విగ్రహం తీసుకొచ్చి, ఇదిగో మనల్ని ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చిన దేవుడు ఇదే అని చెప్పి దూడ విగ్రహాలకి మరి యాజకులను ఏర్పాటు చేసినాడు. ధర్మశాస్త్ర ప్రకారము, దేవుని వాక్య ప్రకారము యాజకులంటే లెవీలు ఉండాలి. ఆ దూడ విగ్రహానికి యెహోవా దేవుడు అని పేరు పెట్టాడు. చూడండి ఎట్లా నకిలీ తయారైందో. దానికి యాజకులను తయారు చేసినాడు, బలిపీఠాలు కట్టాడు, బలులు కూడా అర్పిస్తున్నాడు. ఇంకా మీరు ఇట్లా ఉండండి, మీ మేలు కోసమే, మీరు అంత దూరం పోలేరని, ఎంత దూరం యెరూషలేముకు పోలేరని మీకోసం ఏర్పాటు చేసినాడు అన్నాడు. ఎవరి కోసం ఏర్పాటు చేసినాడు? ఆయన కోసమే ఏర్పాటు చేస్తున్నాడు. చూడండి, రాజకీయము ఇదే మత రాజకీయం అంటే. రాజకీయము మతాన్ని వాడుకుంటుంది. ఇక్కడ రాజకీయము దేవుణ్ణి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. రాజులు, పార్టీలు ఈ రోజుల్లో కూడా మనుషులను మతాల పేరు మీద, కులాల పేరు మీద వేరు చేసి వాళ్ళ ఓట్లను సంపాదించుకుంటున్నారు కదా. మరి ఆ రోజే ప్రారంభమైంది ఈ పద్ధతి. అప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పిలిచాడు, ఒక యవనస్తుని పిలిచి, నువ్వు యూదా దేశానికి వెళ్ళు, ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళు. ఇశ్రాయేల్ దేశంలో బలిపీఠం మీద యరొబాము ధూపం వేస్తున్నాడు. ధూపం ఎవరు వేయాలా? యాజకులు వేయాలి. మరి ఇప్పుడు రాజు పని వేరు, యాజకుడి పని వేరు. ఇదిగో ఈ రాజు, యరొబాము రాజు ధూపం వేస్తున్నాడు. నువ్వు అతన్ని ఎదుర్కొని నీవు అతనితో ఇలాగ పలుకు అని చెప్పినాడు. ఎవరికి చెప్పినాడు? ప్రవక్తకు చెప్పినాడు. ప్రవక్తకి చెప్తే ప్రవక్త పోయినాడు. ఇదంతా కూడా 1వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనంలో 17వ అధ్యాయంలో ఉన్న చరిత్ర. 1వ రాజుల మరి చెప్పిన తర్వాత అతడు వెళ్ళాడు. ఆ యొక్క ప్రవక్త పేరు రాయబడలేదు, కానీ అతడు వెళ్ళినప్పుడు యరొబాము రాజు బలిపీఠాన్ని నిలబడి ధూపం వేయడం ప్రారంభించాడు. అప్పుడు యూదా దేశం నుంచి వెళ్ళిన ప్రవక్త ఏం చెప్పాడంటే, బలిపీఠమా, బలిపీఠమా, ఇదిగో నీ మీద బలులు అర్పించిన యాజకుల శల్యములంటే ఎముకలు నీ బలిపీఠం మీద అర్పించబడతాయి. ఇదిగో యూదా దేశంలో యోషియా అనేటువంటి ఒక రాజు యూదా గోత్రములో జన్మిస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఇది జరుగుతుంది అని చెప్పాడు. ఒక మాట ఇక్కడ గమనించండి, యోషియా అనే రాజు ఇంకా చాలా కాలం తర్వాత పుడతాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఒకడు పుడతాడు, అతని పేరు యోషియా. మరి అతను ఏం చేస్తాడు అని దేవుడు ఏం చేస్తున్నాడు ముందుగానే అంటే, మనందరి జీవితాలు కూడా మనం పుట్టక పూర్వమే మనం ఎక్కడ పుడతామో, ఏ పేరు పెట్టుకుంటామో, ఎలా ఉంటామో తెలుసంటారా తెలియదంటారా? దేవునికి తెలుసు కదా. మనం ఎలా బ్రతుకుతామో తెలుసు. దీనికి ఇదే రుజువు అని చెప్పి బలిపీఠము బద్దలైపోయి బుగ్గి ఒలికిపోవటమే దీనికి రుజువు అని నువ్వు ప్రకటించు అన్నాడు.
మరి ఇది చిన్న విషయం కాదు. చిన్న విషయమా? ఎందుకంటే రాజు ఎదురుగా నిలబడి మరి ఈ మాటలు చెప్పాలి. ఎవరైనా కానీ పోలీస్ స్టేషన్ దగ్గర నిలబడి సువార్త చెప్పని చెప్తారా? దేవాలయాల దగ్గర నిలబడి సువార్త చెప్పని చెప్తారా? ఆర్ఎస్ఎస్ చెప్పని చెప్తారా? ఎందుకు వచ్చింది పోలేదు. కానీ ఒక రాజు ఎదుట, ఒక భక్తి లేని రాజు ఎదుట ఈ సువార్త, ఈ మాటలు చెప్పాలి. కానీ ఇతడు ధైర్యవంతుడే, ప్రవక్త ధైర్యవంతుడే, త్యాగం కలిగిన వాడే, భయం లేని వాడే, యథార్థముగా అక్కడ ఈ మాటలు ప్రకటించితే యెరొబోము రాజు ఊరుకుంటాడా? రాజు కోపం రాదా? తాను నిలబెట్టిన విగ్రహము, తాను కట్టిన బలిపీఠము, తాను పెట్టిన యాజకులు, తన ఇష్టము, వాడెవడు అసలు? అది ఏ ఊరు, ఏ దేశము? మన దేశము కాదు, మన ఊరు కాదు. ఇలా మాట్లాడతాడని పట్టుకోండి వాడిని అన్నాడు. పట్టుకోండి వాడిని ఇట్లా చేయి తప్పినాడు. ఏమైపోయింది చెయ్యి? అట్లాగనే ఎండిపోయింది. చెయ్యి కిందికి రావడం లేదు, పైకి. ఎవరికి? రాజుకు. మరి అప్పుడు అయ్యా మరి దిగిపోయినాడు. చూడండి, దీని అర్థం ఏంటంటే, ధైర్యము కలిగి యేసు ప్రభు నామమును మనం ప్రకటించడానికి ముందుకు వెళితే దేవుడు తన కార్యాల్ని తాను చేస్తాడు. ఎదురాడే వారి యొక్క నోళ్లను మోయిస్తాడో ముయ్యడా? మోయిస్తాడు అని దీని అర్థం. అయ్యా నా కోసం ప్రార్థన చేయి అన్నాడు. మాట మారింది. పట్టుకోండి రావాడిని అనే మాట పోయింది. అయ్యా నా కోసం ప్రార్థన చేయి. ప్రార్థన చేశాడు. మనం ఏమంటాం? ప్రార్థన చేస్తామా? రాగు వాడికి శిక్ష పడాల్సింది. దేవుడు బుద్ధి బాగా చెప్పినాడట. కానీ ప్రవక్త ఏం చేశాడంటే శత్రుభేదం లేకుండా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఏమైంది? చెయ్యి మరలా బాగైపోయింది. చెయ్యి బాగైన తర్వాత ఇక ప్రవక్త తన ఊరికి వెళ్ళిపోతూ ఉన్నాడు. రాజు అన్నాడు, నువ్వు మా ఇంటికి రా, మా ఇంట్లో భోజనం చెయ్యి, నీకు బహుమానాలు ఇస్తాను అని అంటున్నాడు. అప్పుడు ప్రవక్త ఏమన్నా అంటే, నీ ఇంటిలో సగము నాకిచ్చిన నాకు ఇదంతా చూపిస్తే నీ ఇంటిలో సగము నాకిచ్చిన నాకు కలిగేది. రాజు ఇంటిలో సగం అంటే తక్కువ ఉంటుందా? కానీ ప్రవక్త ధైర్యవంతుడు, దేవుని మీద ఆధారపడిన వాడు, ధనాపేక్ష లేనివాడు. ధనాపేక్ష ఉందా? నీవు సగం ఇచ్చిన నాకొద్దు, ఇదిగో దేవుడు నాకు చెప్పాడు, యెహోవా దేవుడు, నువ్వు ఆ స్థలములో భోజనము చేయవద్దు, నువ్వు వెళ్ళిన మార్గమున తిరిగి రావద్దు, వేరొక మార్గమున రమ్మన్నాడు కనుక నేను ఈ స్థలంలో భోజనము చేయాలని వెళ్ళిపోతాను. ఏం చేసినాడు? వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉండగానే ఇంకొక ఆయన, ప్రవక్త నువ్వు రాయ దైవజనుడా అంటే ఏమన్నాడంటే, నేను ఈ స్థలంలో భోజనము చేయకూడదు అన్నాడు. అంటే నేను కూడా ప్రవక్తనే, నేను కూడా నీలాంటి ప్రవక్తనే. దేవుడు నాకు చెప్పాడు, నేను భోజనానికి తీసుకొని రమ్మన్నాడు అని చెప్పాడు. చెప్పినప్పుడు ఈ మాటలు నమ్మి మోసపోయాడు. ఎవరు మోసపోయినారు? యూదా దేశం నుంచి వచ్చిన ప్రవక్త తిరిగి వెళ్ళి అక్కడ భోజనం చేశాడు. మనము కూడా మోసపోయేది ఇక్కడే. డబ్బుకు లొంగము, దేవుని కొరకు కఠినంగానే జీవించాలనుకుంటాం. కానీ యేసు ప్రభు నమ్మినం మేమని చెప్తే ఏమైపోతాం? వెంటనే ఇక నమ్మేస్తాం. ఏ మాట అయినా నమ్మేస్తాం. బైబుల్ చేత పట్టుకొని వస్తే ఏ మాటలు చెప్పినా దేవుడు ఇది చెప్పినాడేమోలే, అయ్యా దేవుడి దగ్గరికి పంపించినా అంటే. ఒకసారి మా ప్రాంతంలో నతానీయులు అనే సేవకుడు ఉన్నాడు. సేవకుడు ఒక గ్రామానికి వెళ్తే అని చెప్పి పంపినాడయ్యా, కాబట్టి నేను వచ్చినాను
మరి అని అడిగినాడట. అడిగితే ఆ ఇంటి ఆయన అంటున్నాడట, ఎట చేయాలబ్బా, దేవుడు పంపినాడు అంటున్నాడు, నా దగ్గరేమో జేబులో ఏమి డబ్బులు లేవు, నేనెట చేయాలని బాధపడతా ఉన్నాను. అంతేనా? బాధపడతా ఉంటే ఎట చేద్దామయ్యా అని ఈ నతానీయులు అనే సేవకు దగ్గరకు అడిగితే దేవుడు ఆయనకు చెప్పాడు, పొమ్మని నీ దగ్గరికి. మరి ఫలానా వ్యక్తి వస్తాడని నీకు చెప్పాడా? ఆయనకు ఇచ్చి పంపించమని నీకు చెప్పినాడా చెప్పు అన్నాడు. నాకు చెప్పలే. అయితే అదే మారమని చెప్పు నువ్వు. అయ్యా, దేవుడు నీకు చెప్పినాడేమో కానీ నాకు చెప్పాలి కదా. ఫలానా సేవకుడు వస్తాడు, ఆయన కావాల్సిన ఏర్పాటు చేసి పంపించమని చెప్పలేదు కనుక నీకేమి నేను ఇవ్వను అన్నాడు. ఇక్కడ కూడా ఈ ప్రవక్త ఈ మాట అనిండాలి. అయ్యా, దేవుడు నాకు చెప్పినాడు అంటున్నావు, మరి నాకు చెప్పాలి కదా. అంటే దీని అర్థం ఏంటంటే, నేను దేవుడి చేత పంపబడినానంటున్నావు, బైబిల్లో నువ్వు చెప్పే మాటలు అలాగే ఉండాలి కదా. మనం బోధన గమనించాలి. పిచ్చి పిచ్చిగా ఏది మాట్లాడితే నమ్మడం కాదు. ఈ విధంగా భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత తిరిగి తన ఊరికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. తన ఊరికి ప్రయాణమై వెళ్తుండగా అరణ్య మార్గములో ఒక సింహం ఎదురయ్యి ఆ యొక్క ప్రవక్తను చంపివేసింది. దేవుడు అన్నాడు, నీవు నా నోటి మాట మీద తిరగబడినావు అన్నాడు. ఎవరిని అన్నాడు? ప్రవక్త అన్నాడు. నా నోటి మాట మీద నీవు తిరగబడినావు. మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఇంత కఠినాత్ముడు ఆ దేవుడు, భోంచేసినంత మాత్రానికి ఇంత మరణశిక్ష విధించాలా, సింహానికి అప్పగించాలా అని మన మనసుకు వచ్చేపు మరి బాధపడుతుంది. ఇంత నమ్మకస్తుడే, ఇంత మంచి సేవకుడే అని అనిపిస్తుంది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ జంతువులను చూడండి, ఈ జంతువుల కంటే మీరు శ్రేష్టమైన వారు, కానీ ఈ జంతువులు మీకంటే నమ్మకమైనవి అని చెప్పి ఒక రుజువు చూపిస్తున్నాడు. ఇప్పుడు 1వ రాజుల గ్రంథము 13వ అధ్యాయం దగ్గర దయచేసి 1వ రాజుల గ్రంథము 13వ అధ్యాయం. పదమూడవ అధ్యాయంలో మార్గములో నుండి అతని తోడుకొని వచ్చిన ప్రవక్త వర్తమానం వినినప్పుడు యెహోవా మాటను ఆలకింపక తిరగబడిన దైవజనుడు ఇతడే. యెహోవా సింహమునకు అతనిని అప్పగించి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చిన ప్రకారము అది అతని చీల్చి చంపెను అని పలికెను. తర్వాత 28వ వచనం, అతడు పోయి శవము మార్గమందు పడి ఉండుటయు, గాడిదయు సింహము శవము దగ్గర నిలిచి ఉండుటయు, సింహము గాడిదను చీల్చివేయక శవమును తినక ఉండుట చూసి. ఏం జరిగింది? అరణ్యములో జరిగింది ఈ సంఘటన. అరణ్యములో శవము పడిపోయింది. ఎవరి శవం అది? మనం రోడ్డు వెళ్తుంటే ఎన్నో యాక్సిడెంట్లు, శవాలు చూస్తూ ఉంటాం. అలాగున పడిపోయింది. పడిపోయినప్పుడు దారిన వచ్చిపోయేవాడు చూసి మరి ఆ గ్రామాలకు వచ్చి చెప్పినారు, అయ్యా అయ్యా, ఇదిగో ఈ బలిపీఠాన్ని గురించి ఆ రోజు చెప్పినాడే, ఆయన అక్కడ పడి చచ్చిపోయినాడయ్యా, సింహము చేత చంపబడినాడయ్యా. ఏమి చేత చంపబడినాడు? సింహం అతను చీల్చివేసింది. సింహం కూడా అక్కడే ఉంది. ఇదిగో గాడిద కూడా అక్కడే ఉంది. ఇప్పుడు యెహోవా సెలవిచ్చిన ప్రకారము, ఎవరికి సెలవిచ్చినాడు? సింహానికి సెలవిచ్చాడు. ఏమని ఆగ్రహించినాడు? నీవు యూదా దేశం నుంచి
నుంచి వచ్చే ప్రవక్తను చీల్చి చంపివేయాలి. నీవు ఆ ప్రవక్త యొక్క మాంసమును తినకూడదు. ప్రవక్త ప్రయాణిస్తున్న గాడిదను చంపకూడదు, ముట్టుకోకూడదు అని ఆజ్ఞయించాడు. ఇది ఎంత కఠినమైన ఆజ్ఞ చూడండి, ఆలోచించండి. సింహము మరి వేటాడి తినకుండా ఉంటుందా? అసలు అక్కడి నుంచి ఆ డెడ్ బాడీని తీసుకొని లాక్కొని ఎక్కడో తన గుహలోకి తీసుకొని వెళ్ళిపోదు, అంతే కదా. కానీ సింహం ఏం చేస్తుంది? అక్కడనే ఉంది. అక్కడేం చేస్తుంది? చంపేసి వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు వెళ్ళిపోలేదు? దేవుడు అరణ్యంలో ప్రవక్త శవమునకు కాపలాగా సింహాన్ని ఉంచాడు. సింహం అక్కడ ఉంటే ఇంకే జంతువు కానీ అక్కడికి వస్తుందా? ఏ ఒక్కటి వచ్చే అవకాశం లేదు. కనుక దేవుడు అప్పగించిన పని సంపవనం సులువే సింహానికి, అంతే కదా. తినద్దు అనేది అది చాలా కష్టం. నువ్వు అక్కడే కాపలం ఉండాలి అంటే ఎక్కడది? ఆ రక్తాన్ని, ఆ యొక్క శవపు వాసన చూసుకుంటుండాలంటే దానికి చేత కాదు ఇక, అంతేనా. కూర మంచి మటను పొయ్యి మీద ఉడుకుతా ఉంటే మసాలా వాసనలు వస్తుంటే పళ్ళెం ఎదురుగా పెడితే ఎట్లా ఉంటుంది? ప్రార్థన చేయమంటే ఇంకేం ప్రార్థన. మరి అలాంటి పరిస్థితిలో కూడా సింహము దేవుని మాటకు లోపడింది. అది క్రూర ముఖమైనప్పటికీ దేవుడు ఏం చెప్పదలిచాడంటే, ఓ మనుషులారా, మిమ్మల్ని నేను నా పోలిక చొప్పున నా స్వరూపమును మిమ్మల్ని నిర్మించుకున్నాను. ఈ సృష్టి అంతటి మీద మిమ్మల్ని పరిపాలకునిగా ఉంచాను. కానీ నీవు నా ఎదుట నమ్మకంగా లేవు. ఇదిగో ఈ అడవి జంతువు క్రూర ముఖము, వేటాడి మాంసాన్ని తినే ఈ జంతువు చూడండి. చంపమంటే చంపింది, ఏ పని చేయమంటే ఆ పని చేసింది. చంపిన తర్వాత దాన్ని తినద్దంటే తినలేదు. ఇక్కడనే కాపలా ఉండమంటే కాపలా ఉండింది. అప్పుడు ఆలోచించండి, సింహము నమ్మకంగా ఉందా? మనిషి నమ్మకంగా ఉన్నాడా? అనగా ఆకాశ పక్షులు, మరి చిన్న కుందేళ్లు, మిడతలు, చీమలు, సింహాలు మనకేం చేస్తున్నాయి? బుద్ధి నేర్పుతున్నాయి. కానీ దేవుడు మనకేం స్థానం ఇచ్చినాడు? పరిపాలించే స్థానాన్ని ఇచ్చినాడు. కానీ బుద్ధి లేని వాడై మానవుడు బుద్ధి నేర్చుకునే స్థితి లేకొచ్చేసాడు సింహము. తర్వాత ఇంకా గాడిదల గురించి ఆలోచించండి. సింహము గాడిదను వదిలిపెట్టదా? గాడిద తోలి పోయింది. అది కేవలము ప్రవక్తను మాత్రమే చంపింది. దేవుడు ఏమాజ్ఞ ఇచ్చాడు? ప్రవక్తను మాత్రమే నువ్వు చంపాలని చెప్పాడు. చూడండి, ఒక మాట అటు గాని ఒక మాట కుడికైనా ఎడమకైనా తొలగిందా? అది తొలగిపోలే. గాడిదను చంపలేదు, ప్రవక్త శరీరాన్ని తీసుకుపోలేదు, తినలేదు, అక్కడే కాపలా ఉంది. ఎంత ఆశ్చర్యకరం. ఇక గాడిద విషయం ఆలోచించండి. మనం ఇంత బుద్ధిగా చూసాం. గాడిద కూడా సాత్వికమైంది, నమ్మకమైంది. సింహం ఎదురొచ్చింది అనుకో, గాండ్రించుకుంటూ, గాడిద ఏం చేస్తుంది? యజమానులు లేదు, యజమాను అంతా కింద పడేసి వెళ్ళిపోతుంది. అది దొరుకుతుందా? కానీ సింహం వచ్చి తన యజమానుని అక్కడ చంపివేసిన ఆ శవం దగ్గర నిలబడుతుంది. సింహాన్ని చూసి ఏ జంతువైనా నిలబడుతుందా? ఎదురుగా నిలబడే ధైర్యం దేనికైనా ఉండదా? ఉండనే ఉండదు. కానీ ఏం చేస్తుంది? అక్కడే ఉంటుంది. నా యజమానుని కొరకు నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. మరి ఇదేంటి నమ్మకత్వం అంటే? మనుషులు ఇంత నమ్మకత్వం ఉందంటారా? ఆడ ఎవడైనా వేటకరవాడిని తీసుకొని వస్తున్నాడంటేనే ఇక్కడ కారు దుంకి ఎవడు దారిలో వాడు పారిపోతాడు, అంతేనా? చూడండి. కానీ గాడిద కట్టు కదలే. అది 2 రోజులైందో 3 రోజులైందో, నీళ్లు లేదు, ఆహారం లేదు. గాడిద అక్కడే ఉంది, సింహం అక్కడే ఉంది. ఆ
ఆ దేశపు మనుషులు వచ్చి ఈ శవాన్ని తీసుకొని పోయి పాతి పెట్టే వరకు ఇక అక్కడ కాపలా కాసినట్టు. ఇప్పుడు చెప్పండి, మనం అనుకోవచ్చు ప్రవక్త విషయంలో దేవుడు ఇంత కఠినంగా ప్రవర్తించాడైంది. మరి ఇంత క్రూర మృగము సైతం కూడా ఇంత నమ్మకంగా దేవుని పనిని ఎంత చెప్తే అది, ఏది చెప్తే అది చేసినాడు. కానీ ఇంత గొప్ప దైవజనుడైంది, ప్రవక్త అయి కూడా తినవద్దు అంటే తిన్నాడు, మరి వెనికి పోవద్దంటే వెనికిపోయినాడే. మరి దేవుని తండ్రి హృదయం ఎంత బాధపడింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, మనం ముగి చేస్తున్నాం. మనం గ్రహించింది ఏంటంటే, మానవుడు ఎల్లప్పుడూ కూడా తిరుగుబాటు చేసేవాడుగా ఉంటున్నాడు. దేవుని మాటలను విననటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇది ఎక్కడ ఆరంభమైంది? ఏదేను తోటలోనే ఆదాముతోనే ప్రారంభమైంది. దేవుని మాటలను సందేహించాడు. ఎవరి మాటలు నమ్మినాడు? సాతాను యొక్క మాటలు నమ్మినాడు. ఈ పండు తిను దినముగా నిశ్చయముగా నువ్వు సత్యతమంటే ఆ మాటలు నమ్మినాడా? ఈ పండు తింటే నువ్వు సావనే సావవు, మీరు దేవతలు అయిపోతారంటే నమ్మినాడా? నమ్మలేదా? నమ్మినాడు. ఎవరి మాట నమ్మినాడు? మనుషులు యథార్థంగా వాక్యాన్ని ఉన్నది చెప్తే దేవుని మాటలు నమ్మరు. ఏవేవో కల్లబొల్లి మాటలు చెప్తే నమ్ముతారు. కనుక ఈ తిరుగుబాటు, ఈ అవిధేయత అనేది మరి ఇక్కడే ఆరంభమైంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారి ఇక్కడ మనం చూసాం, దేవుని యొక్క మాటను మీరినందువల్ల ఇక్కడ ప్రవక్తకు మరణం వచ్చింది. ఈ రాత్రికాల సమయంలో యంత్ర శబ్దం ద్వారా వింటున్నటువంటి ఓ ఏలారా, ఆజ్ఞ అతిక్రమము పాపమునకు వచ్చు జీతము మరణము, అనగా నరకము. మానవునికి దేవుడు అనుగ్రహించిన జీవితము 78 సంవత్సరాలు కాదు. తన ఎదుట మానవుడు నిత్యత్వం అంతటిలో యుగాయుగములు జీవించాలని దేవుడు మానవుని నిర్మించుకున్నాడు. అయితే మానవుడు దేవునికి అవిధేయుడై దేవుని మీద తిరగబడి పాపాన్ని కొని తెచ్చుకొని దేవునికి దూరస్తుడై నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. మానవుడు తన పాపాన్ని తాను తీసేసుకోలేకపోతూ ఉన్నాడు. ఇట్టి తరుణంలో సృష్టికర్త అయిన దేవుడు నరుడుగా యేసు క్రీస్తు అనే పేరు మీద ఈ భూమి మీదకి 2000 సంవత్సరాలకు క్రిందట వచ్చాడు. ఇప్పుడు పరలోక రాజ్యం సులువు. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపమును క్షమించు అంటే మానవులకు పరలోక రాజ్యం వస్తుంది. 100 రూపాయలు సంపాదించాలంటే పగలంతా చెమట వచ్చి ఎండకు గాలికి శ్రమిస్తే 100 రూపాయలు వచ్చే పరిస్థితి లేదు. కానీ పరలోకాన్ని దేవుడు సమస్త మానవాడికి ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాడు. ఇదిగో ఈ రాత్రి యేసు ప్రభు మాటలు నమ్ము, సందేహపడవద్దు, అవిధేయత చూపవద్దు, అవిశ్వాసాన్ని బయలుపరచవద్దు. ఇదిగో యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు అంటే ఆయన నీకు పరలోకాన్ని ఇస్తాడు. కనుక అట్టి ధన్యకరమైన జీవితము లోకరక్షకుడైన యేసు ప్రభు మీకు దయచేయాలని మనం కోరుకుంటున్నాం. ఇదిగో జంతువుల ద్వారా, ఈ లోకంలో ఉన్న పక్షుల ద్వారా, జంతువుల ద్వారా అనేక పాఠాలని దేవుడు బైబిల్లో మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కనుక కనీసం మా జంతువులకు ఉన్నంత నమ్మకత్వం కూడా మనుషుల్లో లేకపోవడం మరి ఎంతో బాధాకరమైన సంగతి. అయితే నువ్వు కనీసం యేసు ప్రభు పిలుపుని ఈ పిలుపులను స్వీకరించి నువ్వు రక్షణ పొందాలన్నదే దేవుని యొక్క మానవ ఉద్దేశము.